వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తే బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ జాగృతి నాయకుడు బొడ్డుపల్లి లింగం అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ మహాసభ పోస్టుల విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్లోని కామారెడ్డి డిక్లరేషన్లు అమలు పరచాలని, స్థానిక సంస్థల్లో అమలు సాధనకై బీసీ మహాసభ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచలేని పక్షంలో బీసీ మహాసభ ద్వారా జాగృతమై కాంగ్రెస్ పార్టీపై బీసీలంతా ఏకమై బీసీలుగా యుద్ధం కాంగ్రెస్ పార్టీ పైన ప్రకటిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో వెంటనే అమలు చేయాలి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. నా పేరు లింగం, ఓయూజేఏసీ అధ్యక్షుడిని. రేపు జనవరి 3వ తారీఖు నాడు అభినవ సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్, ఈ దేశంలో మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి 3వ తారీఖు ఉన్నది. ఆ జయంతిని పురస్కరించుకొని కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కులగణన చేసిర్రు. కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను, బీసీ సంఘాలను ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ను ప్రారంభించి వచ్చే ఎలక్షన్లలో పార్టీని ఖండాలుగా ఖండిస్తూ పార్టీ ఓటమికి మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము బీసీలుగా 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈరోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి నేను విద్యార్థి జేఏసీ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యునిగా మాట్లాడుతూ ఉన్నా. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా మొదటి హామీ అయినటువంటి స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. రేపు తెలంగాణ ప్రాంతంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని, లేని ఎడల కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేసేందుకు తెలంగాణ విద్యార్థి జేఏసీ, తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ తక్షణమే జనాభా దామాషా ప్రకారం కాకుండా కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.